వెల్కమ్ బ్యాక్ టు జిఎంఎస్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసేసాం మనం. సో ఫ్రమ్ దిస్ వీడియో వీఆర్ స్టార్టింగ్ SAQs. ఓకే, సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ quadratic equations. So the first question is given: solve 7 power 1 plus x plus 7 power 1 minus x is equal to 50 for real x. Okay, we'll do this. చలో, ఇప్పుడు టాపిక్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కానీ మనకిచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది రాసుకుందాం. గివెన్ 7 పవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 పవర్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఇది ఇచ్చాడు. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అన్నాడు. అంటే ఫర్ రియల్ ఎక్స్ అన్నాడు కదా, దాని మీనింగ్ అదనమాట. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకిచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉందా? నో, లేదు. సో దాన్ని ఆ ఫామ్లోకి మార్చుకోవాలి. సో మార్చుకొని ఎక్స్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ చేయాలి. సో విల్ డూ దట్. ఇప్పుడు చూడండి, 7 పవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 పవర్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 ఉంది కదా. ఇప్పుడు ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రాయొచ్చు కదా, అవునా కదా? సో బేసెస్ ఏమంటే పవర్స్ యాడ్ చేయొచ్చు, పవర్స్ అడిషన్లో ఉంటే సపరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అదే యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ. సో దీన్ని 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ ఎక్స్ రాస్తా, ప్లస్ ఇక్కడ 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ మైనస్ ఎక్స్ రాస్తా, ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, సో నౌ 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ ఎక్స్ ఇది యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోండి, ప్లస్ 7 పవర్ 1 ఇంటూ ఇక్కడ 7 పవర్ మైనస్ ఎక్స్ ఉంది, దాన్ని డినామినేటర్లోకి పంపిస్తే 1/7 పవర్ ఎక్స్ అవుతుంది, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు నేనేం చేస్తా అంటే లెట్ 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటా. ఏదో ఒకటి అనుకోండి, టీఓ ఏఓ బిఓ సిఓ సంథింగ్, సమ్ ఆల్ఫాబెట్. సో ఇప్పుడు అది ఏమవుతుంది చూడండి, 7 పవర్ ఎక్స్ ప్లేస్లో నేను టీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 7 ఇంటూ టీ ప్లస్ 7 ఇంటూ 1/t ఈజ్ ఈక్వల్ టు 50. ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది 7t ప్లస్ 7 ఇంటూ 1/t అంటే 7/t ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ డినామినేటర్ 1 కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే దట్ విల్ బీ 7t స్క్వేర్ ప్లస్ 7/t ఈజ్ ఈక్వల్ టు 50. ఈ టీ ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. సో 7t స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 50t. ఈ 50t ఇటు పంపించుకోండి లెఫ్ట్ సైడ్కి. సో దట్ విల్ బికమ్ 7t స్క్వేర్ మైనస్ 50t ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వేరియబుల్ ఏమో x, ఇక్కడ వేరియబుల్ ఏమో t. ఓకే, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, వేరియబుల్ మారింది అంతే. ఇప్పుడు కంపేర్ చేసుకోండి సారీ, ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఏ వాల్యూ ఎంత వస్తుంది? 7, అంతేనా? బి వాల్యూ ఎంత వస్తుంది? -50. అండ్ సి వాల్యూ ఎంత వస్తుంది? 7. ఓకే, సో ఇప్పుడు విల్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. సో మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది, ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ తెలుసు మీకు. క్వాడ్రాటిక్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా? టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను టీ ఈజ్ ఈక్వల్ టు అని ఎందుకు రాస్తున్నా? నాకు ఫస్ట్ టీ వాల్యూ కావాలి, నా వేరియబుల్ అదే. ఓకే, ఎక్స్ లేదు, ఇక్కడ టీ ఉంది. నా టీ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -50 ప్లస్ ఆర్ మైనస్ √ఓవర్ -50 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c వాల్యూ 7, రైట్, 7 బై హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ a. ఓకే, సో t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 50 ప్లస్ ఆర్ మైనస్ 50 స్క్వేర్ చేస్తే 2500 మైనస్ 4 ఇంటూ 7 7s 49 బై 7 2s 14. సో t ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ ఆర్ మైనస్ √ఓవర్ 2500 మైనస్ 196 డివైడెడ్ బై 14. నెక్స్ట్
t is equal to 50 plus or minus root over 2304 divided by 14. ఇప్పుడు రూట్ ఓవర్ 2304 వాల్యూ 48. సో t is equal to 50 plus or minus 48 by 14. Now you have two possibilities. ఒకటేమో t is equal to 50 plus 48 by 14. ఇంకొకటి t is equal to 50 minus 48 by 14. ఇదేమవుతుంది, దిస్ విల్ బి 98 by 14 and this one will be 2 by 14. ఇది 2 1s 2 7. సో t is equal to 1 by 7 ఇది ఒక వాల్యూ. అండ్ ఇక్కడ t is equal to 98 ఉంది కదా, సో 14 7s 14 7s. సో t is equal to 7. ఇప్పుడు t ఈక్వల్ టు 7 వచ్చింది అండ్ t ఈజ్ ఈక్వల్ టు 1 by 7 వచ్చింది. కానీ మనకు కావాల్సింది t వాల్యూ కాదు, x వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాము, we know that 7 power x is equal to t. గుర్తుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. కేస్ 1 కేస్ 2. ఇప్పుడు ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 7 అనుకుంటా, ఇక్కడ t ఈక్వల్ టు 1 by 7 అనుకుంటా. ఇప్పుడు 7 power x is equal to t, 7 power x is equal to t. ఇక్కడ 7 power x ఈక్వల్ టు 7, ఇక్కడ 7 power x is equal to 1 by 7. ఇక్కడ పవర్ 1. ఓకే, నెక్స్ట్ 7 power x is equal to 7 power 1. 7 power x is equal to ఈ 7 న్యూమరేటర్లోకి వస్తే 7 power minus 1. ఇప్పుడు బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ ఈక్వేట్ చేయొచ్చు కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, x is equal to 1 అండ్ ఇక్కడ ఏమవుతుంది, x is equal to minus 1. సో దీస్ ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకేనా? చలో, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ద సెకండ్ క్వశ్చన్ ఈస్ గివెన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సాల్వ్ రూట్ ఓవర్ ఎక్స్ బై 1 minus x ప్లస్ రూట్ ఓవర్ 1 minus x by x is equal to 13 by 16. సో బేసికలీ ఇక్కడ కూడా మనం ఎక్స్ వాల్యూసే ఫైండ్ చేయాలి. అండ్ యాజ్ యూ కెన్ అబ్జర్వ్, ఇది కూడా స్టాండర్డ్ ఫామ్లో లేదు. ఇప్పుడు వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్, ఇందాకే రాశాను, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఆ ఫామ్లో లేదు కాబట్టి మనమే దాన్ని ఆ ఫామ్లోకి తెచ్చుకోవాలి. సో గివెన్ రూట్ ఓవర్ ఎక్స్ బై 1 minus x ప్లస్ రూట్ ఓవర్ 1 minus x by x ఈజ్ ఈక్వల్ టు 13 by 6. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ రూట్ లోపల ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే దే బోత్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఇక్కడ న్యూమరేటర్లో ఉంది. అంతేనా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, లెట్ రూట్ ఓవర్ ఎక్స్ బై 1 minus x ఈజ్ ఈక్వల్ టు, ఐల్ అజ్యూమ్ ఇట్ యాజ్ t. అప్పుడు దెన్ రూట్ ఓవర్ 1 minus x by x ఏమవుతుంది, రెసిప్రోకల్ కాబట్టి 1 by t అవుతుంది. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ద ఈక్వేషన్ బికమ్స్ t ప్లస్ 1 by t ఈజ్ ఈక్వల్ టు 13 by 6. ఓకే, సో లెట్ us సింప్లిఫై దిస్. టేక్ ది LCM. t స్క్వేర్ ప్లస్ 1 by t ఈజ్ ఈక్వల్ టు 13 by 6. క్రాస్ మల్టిప్లై. సో దట్ విల్ బి 6t స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 13t. సో 13tని LHSలోకి షిఫ్ట్ చేయండి. దెన్ ద ఈక్వేషన్ బికమ్స్ 6t స్క్వేర్ మైనస్ 13t ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఐల్ బీ యూజింగ్ ద స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. మీరు కావాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములా వాడుకోండి. సో ఇక్కడ నేను ఇది యూజ్ చేస్తున్నా జస్ట్ ఫర్ ఎ చేంజ్ అంతే. సో ద ఈక్వేషన్ ఈస్ 6t స్క్వేర్ మైనస్ 13t ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసుకోవాలి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 6t స్క్వేర్ ఇంటూ 6 దట్ విల్ బీ 36t స్క్వేర్. సో 36t స్క్వేర్ని స్ప్లిట్ చేస్తే మధ్యలో మనకి మైనస్ 13t రావాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం చూడండి ఒకసారి. సో 36ని ఎలా రాయొచ్చు, 6 into 6 రాయొచ్చు, అవునా? కానీ 6 + 6 చేస్తే మైనస్ 13 వస్తుందా? రాదు. ఇంకా 18 into 2 రాయొచ్చు, 18 2s కూడా 36. కానీ 18 + 2 చేసినా 13 రాదు, 18 - 2 చేసినా 13 రాదు. రూల్డ్ అవుట్. నెక్స్ట్ 12 3s ఈజ్ ఆల్సో 36. సో ఇట్లా పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి.
అంటే మీకు ప్రాక్టీస్ అయితే ఇంత అవసరం లేదు. సో ఐ ఆల్రెడీ నో ది ఆన్సర్. సో సి ద ఆన్సర్ ఇస్ -9 -4 సారీ టీ యా సి -9t -4t యాడ్ చేసుకోండి -13t వస్తుంది, మల్టిప్లై చేసుకోండి 36t² వస్తుంది. ఓకే చలో సో లెట్స్ డూ దిస్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇట్, మిడిల్ టర్మ్ ఒకటే స్ప్లిట్ చేస్తున్నాం. సో -9t -4t అండ్ ద రిమైనింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ వన్స్ అగైన్ +6. సో ఫస్ట్ 2 టర్మ్స్ అండ్ ద నెక్స్ట్ 2 టర్మ్స్లో మనకు కామన్ అంటే తీసేసుకుందాం. సో ఇక్కడ 3t కామన్ వస్తుంది, దట్ విల్ బి 2t -3 అండ్ ఇన్ ద నెక్స్ట్ 2 టర్మ్స్ యూ కెన్ టేక్ -2 కామన్, దట్ విల్ బి 2t -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2t -3 అండ్ 2t -3 ఈజ్ కామన్. సో అది కామన్ తీసేసుకుంటే 2t -3 ఇంటూ విల్ బి లెఫ్ట్ విత్ 3t and -2 is equal to 0. So ఇక్కడ we'll have two values, 2t -3 is equal to 0, 3t -2 is equal to 0. So this will be 2t is equal to 3 and ఇక్కడ 3t is equal to 2 and t is equal to 3/2 and t is equal to 2/3. ఇప్పుడు t వాల్యూస్ వచ్చినాయి కానీ నాకు కావాల్సింది x వాల్యూ, t వాల్యూస్ కాదు. Now once again we know that root over x/1 - x is equal to t. దీన్నే కదా మనం t అనుకుంది. సో ఇక్కడ మళ్ళీ 2 కేసెస్లో సాల్వ్ చేసుకుందాం బికాజ్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ t వాల్యూస్. సో ఇక్కడ కేస్ 1, వాట్ ఈస్ కేస్ 1? t ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ కేస్ 2, వాట్ ఈస్ కేస్ 2? t ఈజ్ ఈక్వల్ టు 2/3. సో లెట్స్ డూ దిస్. So root over x/1 - x is equal to t and root over x/1 - x is equal to t. ఓకే సో చేద్దాం. సో ఇప్పుడు రూట్ ఉంది, ఎలిమినేట్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? సో నౌ స్క్వేరింగ్ చేస్తే x/1 - x is equal to 9/4. ఇక్కడ రూట్ పోతుంది, ఇక్కడ కూడా x/1 - x is equal to 4/9. ఓకే సో క్రాస్ మల్టిప్లై 4x is equal to 9 1s are 9, 9 into x is 9x. ఇక్కడ 9 into x is equal to 4 into 1 is 4 and -4x. So please bring the x terms to one side. So 4x plus 9x is equal to 9 and 9x plus 4x is equal to 4. So 9 plus 4 is 13x is equal to 9 and ఇక్కడ కూడా 13x is equal to 4. So x is equal to 9/13 and x is equal to 4/13. So these are your answers of the given equation. Okay na? Chalo, let's move on to the next question. Okay, so the third question is solve 2x⁴ plus x³ minus 11x² plus x plus 2 is equal to 0. Chalo, we'll do this. సో ఇది కూడా మళ్ళీ స్టాండర్డ్ ఫామ్లో లేదు. సో దీన్ని కూడా మళ్ళీ మనం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లోకి మార్చుకోవాలి. ఓకే సో ఫస్ట్ గివెన్ 2x⁴ ప్లస్ x³ మైనస్ 11x² ప్లస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డివైడ్ విత్ x² ఆన్ బోత్ సైడ్స్. ఎందుకనేది మీకు అర్థమవుతుంది చూడండి. రైట్ సో నౌ 2x⁴ బై x² ప్లస్ x³ బై x² మైనస్ 11x² బై x² ప్లస్ x బై x² ప్లస్ 2 బై x² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో నౌ ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, ఇది 2 మిగులుతుంది, దిస్ ఇస్ 2, క్యూబ్ ఈస్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్, స్క్వేర్ పోతుంది, ఇక్కడ పైన x అండ్ ఇక్కడ స్క్వేర్ విల్ బి క్యాన్సిల్డ్. సో ఆల్ యూఆర్ లెఫ్ట్ విత్ ఇస్ 2x² ప్లస్ x మైనస్ 11 ప్లస్ 1/x ప్లస్ 2/x² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి రెండు అండ్ ఇవి రెండు ఒక బ్రాకెట్లో పెట్టుకోండి. 2x² plus 2/x² in one bracket plus x plus 1/x in another bracket minus 11 is equal to 0. ఇక్కడ 2 కామన్ తీసుకోండి,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇంకా స్టాండర్డ్ ఫామ్లోకి రాలేదు, చేయాలి, కొంచెం ప్రాసెస్ ఉంది. నౌ పుట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు టీ. జాగ్రత్తగా వినండి, దీన్ని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. 2 ఇటు పంపించుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్లస్ 1/x ప్లేస్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ దిస్ వన్ ఇది ఉంది కదా, వెయిట్ ఐ డూప్లికేట్ దిస్, ఇది తీసుకోబోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో నా ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లేస్లో టీ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x ప్లేస్లో టీ మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 మల్టిప్లై చేసుకోండి, 2t స్క్వేర్ మైనస్ 4 ప్లస్ టీ మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో నా 2t స్క్వేర్ ప్లస్ టీ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ నేను ఇక్కడ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేస్తా. ఐ మల్టిప్లై దీస్ 2t స్క్వేర్ ఇంటూ మైనస్ 15 చేస్తే ఏమొస్తుంది, మైనస్ 30t స్క్వేర్. ఇప్పుడు దాన్ని నేను స్ప్లిట్ చేయాలి, సో దట్ నాకు మధ్యలో ఏముంది, ప్లస్ టీ రావాలంతే. ఓకే, సో ఎలా స్ప్లిట్ చేస్తాను చూడండి, 5 6 30 కదా, సో దాన్ని ఎలా రాస్తానంటే 6t మైనస్ 5t. ఓకే, సో దట్ విల్ బి 2t స్క్వేర్ ప్లస్ 6t మైనస్ 5t మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో నౌ దీస్ 2 అండ్ దీస్ 2, సో వాట్ ఈస్ కామన్, ఫస్ట్ రెండిట్లో 2t కామన్ తీస్తే t ప్లస్ 3 అండ్ నెక్స్ట్ రెండిట్లో 5 కామన్ తీస్తే t ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ t ప్లస్ 3 కామన్ తీసుకుంటే t ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఏముంది బేటా, 2t మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ t ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2t మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 3, 2t ఈజ్ ఈక్వల్ టు 5, సో t ఈజ్ ఈక్వల్ టు 5/2. సో రెండు t వాల్యూస్ వచ్చినాయి, కానీ మనకు కావాల్సింది ఏంటి, x. సో మళ్ళీ విల్ టేక్ 2 డిఫరెంట్ కేసెస్ అండ్ విల్ సాల్వ్ దిస్. ఓకేనా, సో కేస్ 1, వాట్ ఈస్ కేస్ 1, t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. వాట్ ఈస్ కేస్ 2, t ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకే, ఇప్పుడు మనం దేన్ని t అనుకున్నాము, ఎక్స్ ప్లస్ 1/xని టీ అనుకున్నాం, అంతే కదా. ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1/xని టీ అనుకున్నాం. సో విల్ డూ దిస్, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/2. ఎల్సిఎం తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇక్కడ ఎక్స్ పంపించుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x, మైనస్ 3x నుండి షిఫ్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5x, 5xని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ 3, సి వాల్యూ 1, ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ మైనస్ 5, సి వాల్యూ 2. So I'll be using the quadratic formula, x is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. So ఇక్కడ కూడా మనం అదే వాడతాం. ఓకే, చలో, సో విల్ స్టార్ట్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. x is equal to minus 3 plus or minus root over 3 square minus 4 into 1 into 1 by 2 into 1. x is equal to minus of minus 5 plus or minus root over b square minus 4 into 2 into 2 by 2 into 2. So this will be x is equal to minus 3 plus or minus 9 minus 4 by 2
x is equal to 5 plus or minus 25 minus 4 2s are 8 2s are 16 2 2s are 4. X is equal to minus 3 plus or minus root 5 by 2. X is equal to 5 plus or minus root 9 by 4. ఇక్కడ రూట్ 5కి ఏం లేదు బేటా రూట్, సో మనం దాన్ని సపరేట్ చేసి రాసేసుకుందాం. ఇదొక పాసిబిలిటీ, -3 మైనస్ రూట్ 5 by 2 ఇదొక పాసిబిలిటీ. ఇక్కడ x ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ 3 by 4. సో దీనికి 2 పాసిబిలిటీస్ ఏమొస్తాయి, x ఈక్వల్ టు 5 ప్లస్ 3 by 4, x ఈక్వల్ టు 5 మైనస్ 3 by 4. 5 ప్లస్ 3 ఎంత 8 by 4, ఇక్కడ 2 by 4. What is 8 by 4? This is 2, this is 1 by 2. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంది 1 2 3 4 ఇవన్నీ మన సొల్యూషన్స్ అన్నమాట. ఓకే, సో దేర్ ఫోర్ ద సొల్యూషన్స్ ఆర్ 2, 1 by 2, -3 plus root 5 by 2, -3 minus root 5 by 2. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ 4 సొల్యూషన్స్ ఎందుకు వచ్చినాయి, ఇంతకుముందు ఇట్లలో 2 వచ్చినాయి కదా అని. ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్కి ఉన్న హైయెస్ట్ పవర్ ఎంత బేటా 4. సో హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని సొల్యూషన్స్ వస్తాయి మ్యాక్సిమం. ఓకే, చలో, ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో విల్ కంటిన్యూ ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.